టీమిండియా లక్కీ ఛాంప్ శివన్ దుబే లక్కీ రికార్డుకి బ్రేక్ పడింది. గత 37 మ్యాచ్లుగా శివన్ దుబే టీంలో ఉండగా టీమిండియా ఒక్కసారి కూడా ఇంటర్నేషనల్ టీ20లో ఓడిపోలేదు. దీంతో దుబేని టీమిండియా లక్కీ ఛాంప్ అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేసేవాళ్ళు. కానీ ఈసారి ఆసీస్ బౌలర్ల దెబ్బకి దుబే లక్ కూడా ఫెయిల్ అయిపోయింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో చెత్త బ్యాటింగ్తో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో దుబే విన్నింగ్ స్ట్రీక్కి 38వ మ్యాచ్లో బ్రేక్ పడినట్లయింది. అయితే విన్నింగ్ స్ట్రీక్కి బ్రేక్ పడిన ఇంటర్నేషనల్ టీ20లో వరుసగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన ఆటగాడి రికార్డు మాత్రం దుబే పేరునే ఉంది. 2019లో బంగ్లాదేశ్తో ఇంటర్నేషనల్ టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన దుబే ఇప్పటి వరకు ఇండియా తరపున 43 టీ20లు ఆడాడు. వాటిలో వరుసగా 37 మ్యాచ్లు గెలిచాడు. 2019 డిసెంబర్లో త్రివేంద్రం వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో దుబే ఉండగానే టీమిండియా చివరిసారిగా ఓడిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన ఆసీస్తో మ్యాచ్ వరకు దుబే ఆడిన ప్రతి మ్యాచ్ టీమిండియానే గెలుస్తూ వచ్చింది. గత 2 ఏళ్లుగా జట్టులో నిలకడగా అవకాశాలు అందుకుంటున్న దుబే భారత్ గెలిచిన టీ20 ప్రపంచ కప్ 2024, ఆసియా కప్ 2025 జట్లలోనూ మెంబర్గా ఉన్నాడు. ఒక్క దుబేనే కాదు, 24 మ్యాచ్లుగా ఓటమనేదే లేకుండా ఉన్న బూమ్రా విన్నింగ్ స్ట్రీక్కి కూడా ఈ మ్యాచ్తో బ్రేక్ పడినట్లయింది. ఇక ప్రస్తుతం ఉన్న రికార్డులను బట్టి చూస్తే దుబే 37 విజయాలతో టాప్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో 27 విజయాలతో ఉగాండా ప్లేయర్ భాస్కర్ మురుంగి, మూడో ప్లేస్లో 24 విజయాలతో మన బూమ్రా, నాలుగో ప్లేస్లో టీమిండియా మాజీ ప్లేయర్ మనీష్ పాండే, ఐదో ప్లేస్లో పాక్ ఓపెనర్ మహమ్మద్ షహజాద్ ఉన్నారు.